Spoken English lesson for beginners. Today we shall learn about preposition in. In అనే పదానికి సాధారణంగా లో అనే అర్థం వస్తుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వబడ్డాయి. ఇన్ ఎక్కడెక్కడ ఎలా యూస్ చేయాలని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. We shall go through those points. First point. In is used to specify the space at a point within an area or a space. స్థలాన్ని పేర్కొనడానికి ఇన్ ఉపయోగించబడుతుంది ఒక ప్రాంతం లేదా ప్రదేశంలో. ఫస్ట్ ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో మరియు హిందీలో కూడా చదువుతాను. హీ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వహ్ ఆస్ట్రేలియా మే హై. ఐ పుట్ ద బ్యాగ్ ఇన్ ద కార్. బ్యాగ్ కార్లో పెట్టాను. మైనే బ్యాగ్ కార్ మే రఖ్ దియా. ఫ్రూట్స్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్. పళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఫల్ ఫ్రిడ్జ్ మే హే. హీ వాజ్ లయింగ్ ఇన్ బెడ్. అతను బెడ్పై పడుకొని ఉన్నాడు. వహ్ బిస్తర్ మే పడాతా. షీ స్టడీడ్ ఇన్ అమెరికా. ఆమె అమెరికాలో చదివింది. ఉస్నే అమెరికా మే పడాయికి. హీ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అతను ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. వహ్ దునియా మే సబ్సే అమీర్ ఆద్మీ హై. Next point. In is used during a period of time or to specify time. In అనే పదం వ్యవధిలో లేదా సమయాన్ని పేర్కొనడానికి ఉపయోగించబడుతుంది. He was born in 1995. అతను 1995లో పుట్టాడు. उनका जन्म 1995 में हुआ था. Here it is very hot in summer. ఇక్కడ వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. यहाँ गर्मियों में बहुत गर्मी होती है. అనితాస్ బర్త్డే ఈజ్ ఇన్ జూలై. అనిత పుట్టినరోజు జూలైలో ఉంది. జూలై మే అనిత కా జన్మదిన్ హై. హీ కేమ్ టు మీ ఇన్ ద ఈవినింగ్. అతను సాయంత్రం నా దగ్గరకు వచ్చాడు. వహ్ షామ్ కో మేరే పాస్ ఆయా. ఐ టేక్ దిస్ మెడిసిన్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. ఈ మందు నేను ఉదయం మాత్రమే తీసుకుంటాను. मैं इस दवा को केवल सुबह देता हूँ. ఫోర్త్ ఫిఫ్త్ సెంటెన్స్లో తెలుగులో లో అని రాలేదు, హిందీలో కూడా మే అని రాలేదు. కానీ మనం ఇంగ్లీష్లో మాత్రం ఇన్ తప్పకుండా యూస్ చేయాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని. నౌ వి షల్ గో టు థర్డ్ పాయింట్. ఇన్ ఈజ్ యూస్ టు షో సంబడీస్ జాబ్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ కండిషన్. ఒకరి ఉద్యోగం లేదా వృత్తి లేదా పరిస్థితిని చూపించడానికి ఇన్ ఉపయోగించబడుతుంది. హీ గాట్ లాస్ ఇన్ బిజినెస్. అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఉసే వ్యాపారమే నుక్సాన్ హువా. దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. వాళ్ళు సమస్యల్లో ఉన్నారు. వే సమస్య ఓమే హై. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. అతడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. उसे एक लड़की से प्यार हो गया. ही इज़ इन डायलमा. అతను సందిగ్ధంలో ఉన్నాడు. వహ్ దువిధా మే హై. ద ఫేమస్ యాక్ట్రెస్ జాయిన్ ఇన్ పాలిటిక్స్. ప్రఖ్యాతి గల సినీ తార రాజకీయాలలో చేరింది. ఫోర్త్ పాయింట్. ఇన్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై డైరెక్షన్ అండ్ ఫిజికల్ థింగ్స్ ఇన్ నేచర్. ప్రకృతిలో దిశ మరియు భౌతిక విషయాలను పేర్కొనడానికి ఇన్ ఉపయోగించబడుతుంది. హీ స్విమ్స్ ఇన్ ద సీ. అతడు సముద్రంలో ఈత కొడతాడు. వహ్ సముద్రమే తైరతా హై. నో స్టార్ ఈజ్ ఇన్ ద స్కై. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఏక్ తారా భీ ఆకాశ్ మే నహీ హై. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయించును. సూరజ్ పూరబ్ మే ఉగ్తా హై. మెడిసినల్ వాల్యూస్ ఆర్ ఇన్ దిస్ ప్లాంట్. ఈ మొక్కలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధి మూల్య ఇస్ పౌదే మే హై. హీ మిస్ ద వే ఇన్ ద ఫారెస్ట్. అతను అడవిలో దారి తప్పిపోయాడు. వా జంగల్ మే రాస్తా భూల్ గయా. ఫిఫ్త్ పాయింట్. ఇన్ ఈజ్ యూస్డ్ వెన్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అండ్ డ్రెస్. భాష మరియు దుస్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇన్ ఉపయోగించబడుతుంది. హీ ఈజ్ ఇన్ బ్లూ సూట్. అతడు నీలిరంగు సూట్లో ఉన్నాడు. వహ్ నీల్ రంగ్ కే సూట్ మే హై. షీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదు.
वह अंग्रेजी में बोल सकती है. द లెటర్ వాజ్ రిటన్ ఇన్ హిందీ. లెటర్ హిందీలో రాయబడింది. పత్ర హిందీ మే లిఖా గయా థా. షీ లుక్స్ యంగర్ ఇన్ దిస్ డ్రెస్. ఆమె ఈ దుస్తులలో చిన్నదిగా కనిపిస్తుంది. వహ్ ఇస్ డ్రెస్ మే చోటీ లగ్ రహీ హై. దిస్ బుక్ వాజ్ రిటన్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్. ఈ పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషలలో రాయబడింది. यह पुस्तक दुनिया की सभी భాషాओं में लिखी गई थी. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ముఖ్యమైన 5 టెన్సెస్లో ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. అట్లీస్ట్ ఈ 5 టెన్సెస్ వస్తే మాట్లాడడం ఈజీ అవుతుంది. సో we shall learn question and answers in these 5 tenses. Using in. Where do you sleep? I sleep in this room. तुम कहाँ सोते हो? मैं इस कमरे में सोता हूँ. మీరు ఎక్కడ పడుకుంటారు? నేను ఈ గదిలో పడుకుంటాను. Where will you teach them? I'll teach them in the study room. आप उन्हें कहाँ पढ़ाएंगे? मैं उन्हें अध्ययन कक्ष में पढ़ाऊँगा. మీరు వారికి ఎక్కడ బోధిస్తారు? నేను వారికి స్టడీ రూమ్లో నేర్పుతాను. వేర్ డిడ్ యు వర్క్ లాస్ట్ ఇయర్? ఐ వర్క్డ్ ఇన్ రాజస్థాన్. आपने पिछले साल कहाँ काम किया था? मैंने राजस्थान में काम किया. గత సంవత్సరం మీరు ఎక్కడ పనిచేశారు? నేను రాజస్థాన్లో పనిచేశాను. వేర్ ఆర్ యు వర్కింగ్ నౌ? ఐఎమ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. आप अभी कहाँ काम कर रहे हैं? मैं బెంగళూరు में काम कर रहा हूँ. మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? నేను బెంగళూరులో పని చేస్తున్నాను. వాట్ వాజ్ షీలా డూయింగ్ వెన్ యూ కేమ్? షీ వాజ్ వర్కింగ్ ఇన్ ద కిచెన్. जब तुम आई थी तो शीला क्या कर रही थी? वह रसोई में काम कर रही थी. మీరు వచ్చినప్పుడు షీలా ఏం చేస్తూ ఉండింది? ఆమె వంటగదిలో పనిచేస్తూ ఉండింది. ఇప్పుడు టైంని స్పెసిఫై చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వెన్ డూ యూ ప్రే? ఐ ప్రే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. आप कब प्रार्थना करते हैं? मैं सुबह जल्दी प्रार्थना करता हूँ. మీరు ప్రార్థన ఎప్పుడు చేస్తారు? నేను ఉదయాన్నే ప్రార్థిస్తాను. వెన్ విల్ ప్రియాంక గో టు యుఎస్? షీ విల్ గో ఇన్ జూన్. प्रियंका यूएस कब जाएगी? वह जून में जाएगी. ప్రియాంక యూఎస్కి ఎప్పుడు వెళ్తుంది? ఆమె జూన్లో వెళ్తుంది. వెన్ ఆర్ యూ కమింగ్? ఐఎమ్ కమింగ్ ఇన్ ద ఈవినింగ్. आप कब तक आ रहे हो? मैं शाम को आ रहा हूँ. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను సాయంత్రం వస్తున్నాను. ఇన్ విచ్ ఇయర్ డిడ్ యూ జాయిన్ ఇన్ దిస్ ఆఫీస్? I joined in 2015. आप किस वर्ष इस ऑफिस में शामिल हुए? मैं 2015 में शामिल हुआ. మీరు ఏ సంవత్సరంలో ఈ ఆఫీస్లో చేరారు? నేను 2015లో చేరాను. వాట్ వాజ్ హీ డూయింగ్ ఇన్ ద మార్నింగ్? इन द मॉर्निंग ही वॉज डूइंग ऑफिस वर्क. वह सुबह क्या कर रहा था? सुबह वह ऑफिस का काम कर रहा था. అతను ఉదయం ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు థర్డ్ పాయింట్. వెన్ డస్ హీ కమ్? హీ కమ్స్ ఇన్ టైమ్. వह కబ్ ఆతా హై? వह సమయ పర్ ఆతా హై. అతను ఎప్పుడు వస్తాడు? అతను సమయానికి వస్తాడు. వాట్ విల్ యూ డూ నౌ? ఐ విల్ కీప్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్. अब आप क्या करेंगे? मैं सभी चीज़ों को क्रम में रखूँगा. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేను అన్ని వస్తువులను క్రమంగా ఉంచుతాను. వాట్ ఈస్ షీ రైటింగ్? షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ ఇన్ ఇంగ్లీష్. वह क्या लिख रही है? वह పత్ర అంగ్రేజీ మే లిఖ్ రహీ హై. ఆమె ఏమి రాస్తోంది? ఆమె ఇంగ్లీష్లో లెటర్ రాస్తూ ఉంది. వెన్ డిడ్ హీ కమ్ టు ఇండియా? హీ కేమ్ ఇన్ సమ్మర్. वह भारत कब आए? वह गर्मियों में आया था. అతను ఇండియాకు ఎప్పుడు వచ్చాడు? అతను వేసవిలో వచ్చాడు. వాట్ వాజ్ హీ డూయింగ్ ఇన్ కాశ్మీర్?
ही वॉज वर्किंग इन आर्मी। वह कश्मीर में क्या कर रहा था? वह సేనా में कार्यरत था। కాశ్మీర్లో ఆయన ఏమి చేస్తుండెను? ఆర్మీలో పనిచేస్తూ ఉండెను. ఫోర్త్ పాయింట్, ఇన్ ఈజ్ యూస్డ్ ఇన్ ఫిజికల్ థింగ్స్ ఇన్ నేచర్. వేర్ డస్ ద సన్ రైజ్? ద సన్ rises in the east. सूरज कहाँ उगता है? सूरज पूरब में उगता है. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. వేర్ విల్ యూ బిల్డ్ యువర్ పూజా రూమ్? ఐ విల్ బిల్డ్ ఇన్ ద వెస్ట్. आप अपना पूजा कक्ष कहाँ बनाएंगे? मैं पश्चिम में निर्माण करूँगा. మీ పూజా గదిని ఎక్కడ నిర్మిస్తారు? నేను పశ్చిమాన నిర్మిస్తాను. వేర్ ఆర్ ద బర్డ్స్ ఫ్లయింగ్? ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. పక్షి కहाँ उड़ रहे हैं? పక్షి ఆకాశ్ మే उड़ रहे हैं. పక్షులు ఎక్కడ ఎగురుతున్నాయి? పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. వేర్ డిడ్ దే స్విమ్? దే స్వామ్ ఇన్ ద రివర్. उन्हें तैरना कहाँ आता है? वे नदी में तैर गए. వారు ఎక్కడ ఈత కొట్టారు? వారు నదిలో ఈత కొట్టారు. వేర్ వర్ దే ఫిషింగ్? దే వర్ ఫిషింగ్ ఇన్ ద సీ. वे मछली कहाँ पकड़ रहे थे? वे समुद्र में मछली पकड़ रहे थे. వాళ్ళు చేపలు ఎక్కడ పట్టేవాళ్ళు? వాళ్ళు సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. ఫిఫ్త్ పాయింట్, వాట్ డస్ గౌతమ్ డూ? ही इज़ इन बिजनेस. గౌతమ్ क्या करता है? वह व्यापार में है. గౌతమ్ ఏం చేస్తాడు? అతను వ్యాపారంలో ఉన్నాడు. వాట్ విల్ దట్ యాక్ట్రెస్ డూ నౌ? షీ విల్ జాయిన్ ఇన్ पॉलिटिक्स. अब वह अभिनेत्री क्या करेंगी? वह राजनीति में शामिल होगी. ఆ నటి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె రాజకీయాల్లో చేరుతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ సేవింగ్ హిజ్ నంబర్ ఇన్ యువర్ ఫోన్. तुम क्या कर रहे हो? मैं उसका नंबर आपके फ़ोन में సేవ్ कर रहा हूँ. మీరు ఏం చేస్తున్నారు? నేను మీ ఫోన్లో అతని నంబర్ సేవ్ చేస్తున్నాను. వాట్ డిడ్ టీచర్ సే? शी टोल्ड द चिल्ड्रन टू कम इन यूनिफॉर्म. टीचर ने क्या कहा? उसने बच्चों को वर्दी में आने के लिए कहा. టీచర్ ఏం చెప్పారు? పిల్లలను యూనిఫామ్లో రమ్మని చెప్పారు. వాట్ వాజ్ అనిల్ డూయింగ్ ఇన్ కేరళ? హీ వాజ్ हेल्पिंग ए फ्रेंड हु वाज इन प्रॉब्लम. अनिल केरला में क्या कर रहा था? वह एक दोस्त की मदद कर रहा था जो समस्याओं में था. కేరళలో అనిల్ ఏం చేస్తున్నాడు? సమస్యల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేస్తూ ఉన్నాడు. సమ్ మోర్ సెంటెన్సెస్ విత్ ఇన్. ఈ సెంటెన్సెస్ ఇన్తో ఉంటాయి కానీ తెలుగులో లో అని కానీ హిందీలో మే అని కానీ రావు. హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆయనకు దేవునిపై విశ్వాసం ఉంది. ఉసే ఈశ్వర్ పర్ భరోసా హై. హీ లుక్డ్ ఎట్ హర్ ఇన్ సర్ప్రైజ్. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఉస్నే ఆశ్చర్య సే ఉస్కి ఓర్ దేఖా. షీ వెంట్ అవే ఇన్ ఎ హఫ్. ఆమె అలిగి వెళ్ళిపోయింది. వహ్ ఆవేశ్ మే చలి గయి. షీ పుట్ ద బేబీ ఇన్ బెడ్. ఆమె బిడ్డను మంచం మీద పెట్టింది. ఉస్నే బచ్చే కో బిస్తర్ పర్ లిటా దియా. హీ కాల్డ్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. అతను పెద్ద గొంతుతో పిలిచాడు. उसने ऊंची आवाज़ से पुकारा. इन द एंड ही एक्सेप्टेड. చివరికి అతను అంగీకరించాడు. अंत में उसने स्वीकार कर लिया. they were in hurry. వాళ్ళు హడావుడిగా ఉన్నారు. वे जल्दी में थे. she gave him money in front of me. ఆమె అతనికి నా ముందే డబ్బు ఇచ్చింది. उसने मेरे सामने उसे पैसे दिए. హీ పార్క్డ్ హిస్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ముందు తన కార్ను ఉంచాడు. ఉస్నే పోలీస్ స్టేషన్ కే సామ్నే అప్నీ కార్ ఖడీ కి. ఇలాంటి సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయండి.